జమ్మూ అండ్ కాశ్మీర్ లో దొరికింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు వెళ్ళి తీసుకొచ్చారు. ఇదే 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలే గత ప్రభుత్వం. మీరు ఎందుకు చెప్తున్నానంటే, మీరు పిఠాపురం పెద్దలు, యువత, సమస్త ప్రజానీకం, తల్లులు, ఆడపడుచులు ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే, ఈయన అన్నది ఇందులో ఏంటంటే అండి, ఆ 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అనే కాన్సెప్ట్ ఈయన కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్నికల ముందు ఏదైనా సరే అప్పుడు కూడా నాకు నిఘా వర్గాల నుంచి సమాచారం ఉంది, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, వాళ్ళ డాటా, దానికి వాలంటీర్లే కారణం, ఏదో రకరకాలు చెప్పింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఆ మాట మాట్లాడడం, నిజంగా 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు అనేది కూడా ఒక డౌట్. మిస్సింగ్ వేరు, కిడ్నాప్ వేరు, వ్యభిచార గృహాలకి వేరు. ఇప్పుడు ఆయన చెప్పింది మారిపోయింది. అప్పుడు చెప్పింది ఏంటి, వాళ్ళందరినీ వ్యభిచారాల్లోకి తీసుకెళ్తున్నారని. అది కాదని తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయి వ్యభిచారానికి గాదిగా వెళ్ళింది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అదే అవును, ప్రేమ పెళ్లి. అవును, నేను అప్పటి నుంచి కూడా చెప్తున్నా, ఆ రోజున కూడా నేను అదే మొక్క చెప్పాను. మిస్సింగ్ కేసులు, ఎందుకంటే మనం సుదీర్ఘకాలం పాటు ఫీల్డ్లో ఉన్నాం. జరిగేటువంటి కేసుల్లో ఒకటి, ఫస్ట్ కేసులు లవ్, మ్యారేజ్. మైనర్లు అయితే పోలీసులు వెంటబడతారు, మేజర్ అయితే పట్టించుకోరు. ఎందుకంటే ఒకవేళ బలవంతంగా ఇల్లెళ్ళి రాత్రి పగలు కష్టపడి అది చేసి ఇది చేసి పట్టుకొచ్చారనుకోండి, ఉండే స్టాఫే తక్కువ లాండ్ ఆర్డర్లో. వీళ్ళు పోలీసులు ఒక 2-3 వెళ్ళి ఆ పని మీద ఉండి పట్టుకొస్తే అమ్మాయి ఏమంటది, నేను రాను. నేను మంగళగిరిలో ఉంది ఒక అమ్మాయి అట్లాగే మిస్సింగ్ అనుకున్నారు. అమ్మాయి అబ్బాయి కలిసి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చారు, మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని. అమ్మా నాన్నలు పిలిపించారు. వాళ్ళేమో దానికి ఆకర్షణే తీసేయండి అంటారు. అమ్మాయికి 18 ఏళ్ళు దాటింది, నేను మేజర్ని అని చెప్తాను.